స్వాతంత్ర సమరయోధులు, భారత ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి ఈరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా బాపూజీ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జగజ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. బడుగు బలహీన అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, విధి విధానాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్రతో కలిసి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని, దేశం, రాష్ట్రం కోసం నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన మహానాయకుడన్నారు. నంద్యాలలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఘనంగా నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షకుడుగా ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ సమాజంలో అంటరానితనాన్ని పోగొట్టడానికి ఎంతో కృషి చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి బైరాగిపట్టణలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లతో కలిసి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భాగంగా మిల్లు జంక్షన్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్లతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అనన్య సామాన్యమని, ఆహార సంక్షోభ సమయంలోనూ, యుద్ధ కాలంలోనూ ఆయన చూపిన సమర్థత మరువలేనిదన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలులో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారన్నారు. భారత పూర్వ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గంగినేని చెరువు వద్ద ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు వివిధ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాప్రతినిధిగా, పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా జగజ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రామ్ భవనంలో ఆయన జయంతి కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు స్వాతంత్రం అనంతరం కేంద్ర మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక లేబర్ చట్టాలను తీసుకువచ్చారని పేర్కొన్నారు. సమాజ సాధన, నవభారత నిర్మాణం కోసం కృషి చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి కలెక్టర్తో పాటు పలువురు నివాళులర్పించారు. బీహార్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి స్వయం కృషి, పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ను కొనియాడారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో అసమానతలను ఎదుర్కొంటూ ఎదిగిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషిని ఆదర్శంగా తీసుకొని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అన్నారు ఎమ్మెల్యే బొమ్మి ఇజ్రాయెల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.